హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. హెల్త్కి ఎంతో మేలు చేసే మినప సున్నుండల్ని చాలా తేలికైన పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇవాళ వీడియోలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు పొట్టు తీయనటువంటి నల్ల మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని కేవలం లో టు మీడియం హీట్లోనే వీటి నుంచి మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇవి ఒక ఫస్ట్ 5 to 6 minutes డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోకపోతే త్వరగా మాడిపోతాయి. సో 5 to 6 minutes పాటు డ్రై రోస్టింగ్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇంట్లో రైస్ ఏదైతే వండుకుంటారో ఆ రైస్ ఒక 2 tablespoons తీసుకుని అది కూడా మినపగుళ్ళతో పాటు సహా డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. మనకి రైస్ అనేది కొంచెం ఫాస్ట్గా రోస్టింగ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మినపగుళ్ళను వేసి డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత రైస్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. సో రైస్ అనేది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం హీట్లో మధ్య మధ్యలో రోస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనకి మినపగుళ్ళు కూడా బాగా డ్రై రోస్ట్ అయిపోయి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకున్న వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీని పంచదార యూజ్ చేసి ఎలా తయారు చేయొచ్చు అనేది ఆల్రెడీ కొన్ని మంత్స్ బ్యాక్ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఆ రెసిపీ తాలూకా లింక్ అట్ ద సేమ్ టైం మినప్పప్పు యూజ్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని హెల్దీ రెసిపీస్ తాలూకా లింక్స్ కూడా ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో తీపి కోసం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో ఆల్మోస్ట్ అంటే పై వరకు కాకుండా కొద్దిగా తగ్గించి సన్నగా తరిగిన బెల్లం అనేది కూడా తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. అలాగే మంచి ఫ్లేవర్ ఇవ్వటం కోసం యాలకులు లేదా యాలకుల పొడి అయితే ఒక 1.5 teaspoon వరకు వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మరొకసారి మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండింగ్ చేసుకోండి. గ్రైండింగ్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. సో కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న కరిగించిన నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మినప సున్నుండలకి నేతి ఫ్లేవర్ చాలా మంచి రుచినిస్తుంది. నూనె కానీ డాల్డా కానీ యూజ్ చేయొద్దు ఈ ప్లేస్లో. అట్ ద సేమ్ టైం నెయ్యి అనేది ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేస్తే సున్ని అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీలో బట్టి 1/2 or 2 or 3 పోర్షన్స్గా చేసుకుని కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మీకు నచ్చినంత సైజులో మినప సున్నుండలని చుట్టుకోవచ్చు. సో మనం తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజ్ మినప సున్నుండలు అయితే ఒక 14 వరకు వచ్చాయి. వీటి ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ ఉండటం కోసం ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్గా ఉంటాయి. నేను చూపించిన ఈ హెల్దీ టేస్టీ ఈజీ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అండ్ ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. సో బై ద వే నాకు ఈ రెసిపీలో టోటల్గా మీరు చూస్తున్న గుంట గరిటెతో ఒక 4.5 గుంట గరిటెల వరకు నాకు నెయ్యి అనేది అవసరం పట్టింది. సో నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో నేను చూపించిన టెక్స్చర్కి ఇంత క్వాంటిటీ అయితే సరిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే హెడ్. హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో. ఇక్కడ మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలి. మనం ఈ మినప సున్నుండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు రైస్ ఎందుకు యాడ్ చేసాము అంటే ఓన్లీ మినుములు మాత్రమే మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఇలా బెల్లం ఆర్ షుగర్తో కలిపి సున్నుండలు చేసుకుని తిన్నట్లయితే నోటికి పంట కింద చుట్టుకుపోయినట్టు ఉంటుంది. సో రైస్ వేస్తే మనకు ఆ ఇబ్బంది అనేది ఉండకుండా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యావ్ అ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్.